ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ గ్లింప్స్ వచ్చింది. అంటే ఊహించిన దానికంటే కూడా చాలా బిగ్ స్కేల్లో ఉంది. ఓపియం పండుతుంది అనేది ట్రాక్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. 50 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ది గేమ్ యూ హెరాయిన్. అంటే ఇంగ్లీష్ వాళ్ళ కంట్రోల్లోకి రావటానికి చైనా వాళ్ళు కూడా సహకరించారు ఆ టైంలో. అందుకని దీన్ని లింక్ చేస్తూ ఒక కథ అల్లుకున్నాడు. అంటే ఇండియన్ బార్డర్, ఆగ్నేయాసియాలో జరిగిన గొడవ ఇది. అంటే ఇప్పటి వరకు ఎన్టీఆర్ నుంచి ఇలాంటి ఇది జరగలేదు. అంటే తన్ని తాను కొత్తగా మలుచుకోవటమే కాకుండా అసలు టోటల్గా క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు. నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగులున్న శత్రువుల ముఖాలే కనబడతాయి. అందుకని మెకాంగ్, రువాంగ్ అని 2 నదులు ఉంటాయి. ఆ 2 నదుల మధ్య ప్రాంతం మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకొని 95% ఓపియం ట్రేడ్ ని కంట్రోల్ చేసేవారు. భరద్వాజ గారు, ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ గ్లింప్స్ వచ్చింది, చూసారా? చూశానండి. చాలా అంటే ఊహించిన దానికంటే కూడా చాలా బిగ్ స్కేల్లో ఉంది ఇది. అవును, అది షాక్ ఒకసారి అందరికి. అంటే ఇంత పెద్ద సర్ప్రైజ్ scale లో. చేశాడు ఆయన. సర్ప్రైజ్ చేశాడు. ఇప్పటిదాకా దాని గురించి ప్రపంచం మాట్లాడుకున్న విషయాలన్నిటినీ పక్కకి నెట్టేశాడు ఈ గ్లిమ్స్తో. దీనిలో అంటే అసలు ఆ నేరేషనే చాలా విచిత్రంగా మొదలుపెట్టాడు. గోల్డెన్ ట్రయాంగిల్కి వెళ్ళాడు. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ప్రపంచం అందరికీ తెలిసినటువంటి ఒక మాఫియా ఏరియా అది. అంటే ఇప్పుడు గోల్డెన్ ట్రయాంగిల్, ఫ్రీ ట్రేడ్ జోన్స్ అవి వచ్చినాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్ అది. ఒక చైనా వ్యాపారవేత్త కంట్రోల్లో ఉంది. ఇప్పటికీ అది గందరగోళమే. ఇప్పటికీ మాఫియా నడుస్తోంది అక్కడ. అవునా? ఓకే. ఇప్పటికీ అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రారంభంలో ఇక్కడ నల్లమందు దొరుకుతుంది, ఓపియం పండుతుంది అనేది ట్రాక్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళు అక్కడ ఆదివాసీలు, అది యాక్చువల్గా మనకి కూడా లింక్ అయి ఉంది. భారతదేశానికి మణిపూర్ ఆ ఏరియాలో లింక్ అయి ఉంటుంది. ఓహో, లింక్ అయి ఉంటుంది. అది థాయిలాండ్, లావోసు, తర్వాత మయన్మారు లింకులో ఉంటుంది. చైనా బార్డర్ కూడా కలుస్తుంది దానికి. ఓకే. చైనా బార్డర్ కలుస్తుంది, వియత్నాం బార్డర్ కూడా కలుస్తుంది. ఈ చైనా నుంచి సన్యట్ సేన్ నాయకత్వంలో కొమింగ్టాంగ్ సైన్యం చైనా కమ్యూనిస్ట్ పార్టీ సైన్యం నుంచి ఓటమి పాలైనప్పుడు ఇందులోకే పారిపోయింది. పారిపోయి నల్లమందు వ్యాపారం నుంచి సంపాదించిన డబ్బులతో, కొన్ని ఆయుధాలతో రెడ్ ఆర్మీని ఎదిరించాలని వాళ్ళు అనుకున్నారు. మావో నాయకత్వంలో వీళ్ళని నిర్మూలించడానికి ఒక యుద్ధం జరిగింది అప్పుడు. దీనికంటే ముందు ఫ్రాన్స్ వాళ్ళకి, ఇంగ్లాండ్ వాళ్ళకి నల్లమందు యుద్ధాలు అనే పేరుతోనే యుద్ధాలు జరిగినాయి. అయితే దీనిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంటే మందుల్లో కూడా వాడతారు దీన్ని, ఓపియంని. అందుకని ఫార్మా కంపెనీస్ వాళ్ళకి ఇది చాలా కీలకం. సో అక్కడికి తరలించటం కోసం చాలా జరిగేది అక్కడ. దాంతో పాటు ఈ జనాల్ని మత్తులో ముంచెత్తడం కోసం కూడా దీన్ని వాడేవాళ్ళు. 2 రకాలుగా ఉపయోగపడేది అది. ఇప్పటికీ మనం వాడుతున్నటువంటి చాలా మందుల్లో ఓపియం తాలూకా ఇది ఉంటుంది. ఓకే. కనుక ఇది అన్ని విధాల ఉపయోగం అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు కొట్టుకుని ఫైనల్గా ఇంగ్లీష్ వాళ్ళ కంట్రోల్లో ఉన్న టైంలో, అంటే ఇంగ్లీష్ వాళ్ళ కంట్రోల్లోకి రావటానికి చైనా వాళ్ళు కూడా సహకరించారు ఆ టైంలో. ఓకే. ఆ తరువాత వీళ్ళిద్దరితోనూ కలిసి యుద్ధం చేసింది చైనా. యుద్ధం చేసింది. ఆ టైంలో నెమ్మదిగా అక్కడ విడిపోయి ఎవరి దుకాణం వాళ్ళు పెట్టేసుకుని కొత్త మాఫియా, అంటే ప్రతి ప్రాంతానికి ఒక్కొక్కళ్ళు తయారయ్యారు. ఈ తయారైన టైంలో ఒక చైనా బిజినెస్ మ్యాన్ ఇప్పుడు అక్కడ ఫ్రీ ట్రేడ్ జోన్ అనే పేరుతో తన కంట్రోల్లోకి తీసుకున్నాడు కొంత ఏరియాని. ఓకే. 99 సంవత్సరాలకి లీజుకు తీసుకొని అక్కడ రకరకాల, అంటే అక్కడ ఏదైనా చేసుకోవచ్చు. అదే, ఇది ఒరిజినల్గా ఇది బ్యాక్ అండ్ స్టోరీ, ఇది జరిగింది నాకు తెలిసి. దీనికి ఆధారంగా చేసుకొని, దీన్ని ఆధారం చేసుకుని, అంటే ఇదే టైంలో ఆఫ్ఘన్ బార్డర్లో కూడా నడిచేది ఈ ఓపియం సాగు. అందుకని దీన్ని లింక్ చేస్తూ ఒక కథ అల్లుకున్నాడు. అంటే ఇండియన్ బార్డర్, ఆగ్నేయాసియాలో జరిగిన గొడవ ఇది. ఆగ్నేయాసియాలో జరిగినటువంటి గొడవల్ని లింక్ చేస్తూ ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియాలోకి జొరబడుతూ ఈ కథని నడుపుతాడు. అంటే మాఫియా
అంటే పీక్ మాఫియా స్ట్రగుల్స్ అన్నీ అక్కడే జరిగినాయి. మాఫియా పరాకాష్ట అంటే అది ఇంకా పరాకాష్ట. ఆ సిచ్యువేషను అదే అంతా. అందుకని అక్కడ లొకేట్ చేశాడు కథని. ఓ అంటే ఇంకా ఫెరిషియస్గా ఉంటుంది అయితే మొత్తం. కథని అక్కడ లొకేట్ చేసి వాళ్ళ మధ్య జరిగేటువంటి గ్యాంగ్ వార్స్, ఓకే, ఆ గ్యాంగ్ వార్స్ నేపథ్యాన్ని తీసుకుని దాన్ని ఒక బైబిల్ నేరేటివ్లో చెప్పాడు. ఈ గ్లిమ్సెస్లో ఆ రుక్మిణి వసంత్తో చెప్పించినటువంటి డైలాగ్స్ అన్నీ కూడా బైబిల్లో ఆదికాండలో ఉంటుంది. అది అంటే దైవం ముందు దేన్ని సృజించను అని మొదలవుతుంది. అలా పక్షుల్ని సృజించను, భూమిని సృజించను, ఇలా మొదలుపెట్టి 7 రోజులు అయిపోయిన తర్వాత గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్లో ఒక ఈవిల్ పుట్టింది అని చెప్తుంది ఆవిడ. ఆ ఈవిల్ ఎవరు అన్నప్పుడు ఎన్టీఆర్ని రివీల్ చేస్తాడు. ఆ రివీల్ చేసిన తర్వాత ఆయన బాడీ లాంగ్వేజు, ఆయన కనిపించిన తీరు, వ్యవహరించిన పద్ధతి, యాటిట్యూడు అవన్నీ కూడా బీభత్సమైన స్థాయిలో నడిపాడు. నడిపి ఇక అక్కడి నుంచి జనాలతో ఆహాకారాలు పెట్టించటం మొదలుపెట్టి నెమ్మదిగా ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేసుకుంటూ వెళ్ళి, అనిల్ కపూర్ కూడా ఉన్నాడు దీనిలో. ఉన్నాడు. బహుశా నేను అనుకోవటం ఈ జియావో వి అనే ఒక క్యారెక్టర్ ఉంది అక్కడ గోల్డెన్ ట్రయాంగిల్లో. బహుశా ఇప్పటికీ ఉంది, అది ఇప్పటికీ ఉన్నాడు ఆయన. మాఫియా డానే. బహుశా ఆ ఛాయలు ఉన్న క్యారెక్టర్ ఏదో అనిల్ కపూర్తో చేయిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, ఎన్టీఆర్ గారి ఆహార్యం, లుక్, డైలాగ్ డెలివరీ అన్నీ చూస్తుంటే అనిపిస్తుంది మీకు? చాలా కొత్తగా ఉంది, చాలా ఫెరోషియస్గా ఉన్నాడు. ఫెరోషియస్ అంటే డైలాగ్ డెలివరీ కూడా చాలా కొత్తగా ఉంది దీనిలో. అంటే ఇప్పటి వరకు ఎన్టీఆర్ నుంచి ఇలాంటి ఇది జరగలేదు. అంటే తన్ని తాను కొత్తగా మలుచుకోవటమే కాకుండా అసలు టోటల్గా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు. ఆ క్యారెక్టరే తనే ఆ క్యారెక్టర్ అన్నట్టుగా తయారైంది. చివరిలో మీరు మొత్తం విలన్స్నే చూపిస్తున్నారు, హీరోలు లేరా ఈ కథలో అని ఒక ప్రశ్న వేస్తాడు. వేసి హీరోని తనే చూస్ చేసుకుంటుంది దైవం అన్న పద్ధతిలో తీసుకెళ్ళి అక్కడ ఎండ్ చేసి, అంటే ఎన్టీఆర్ అట్నుంచి ఇటు టర్న్ అవుతాడు అనేటువంటి ఒక హోప్నిస్తూ ముగించాడు. ఓకే, ఆ ముగింపు, వ్యవహారం, నడిపిన తీరు, తీసుకున్న ఏరియా, ఎన్నిక చేసుకున్నటువంటి కంటెంటు ఇవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. ఓకే, అంటే థియేటర్లో కూర్చున్న ఆడియన్స్కి ఒక కొత్త జ్ఞానాన్ని ఇచ్చే సినిమా కూడా అవుతుంది. ఓకే, అంటే ఆగ్నేయాసియాలో జరిగినటువంటి యాక్చువల్గా ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనే పేరు 1971లో ఒక అమెరికన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి గారు పెట్టాడు. ఆయన అంటే వీళ్ళు వియత్నాం యుద్ధంలో పాల్గొన్నప్పుడు అమెరికన్ సైన్యం కూడా రిట్రీట్ అయింది ఇక్కడికే. ఓకే, ఇదే ఏరియాలోకి రిట్రీట్ అయ్యి దాక్కున్నారు అక్కడ. అలా వియత్నాం యుద్ధము ఇవన్నీ ఛాయలు ఉన్నాయి, అన్ని రకాల అవును వాళ్ళు ఉన్నారు ఆ ఏరియాలో. ఇప్పటికీ డాక్యుమెంటరీస్ చాలా ఉంటాయి నెట్లో దానికి సంబంధించి. చైనా వాళ్ళు దాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రయత్నము, చాలా ప్రాంతాల్లో దాదాపుగా ఈ నల్లమందు సాగుని కంట్రోల్ చేశారు. కానీ ఇప్పటికీ మయన్మార్లో అయితే నడుస్తోంది. మయన్మార్ ఆ ప్రాంతంలో నడుస్తోంది. ఆ 2 నదులు ఉంటాయి అక్కడ. ఆ 2 నదుల మధ్య ప్రాంతంలో సాగు బాగా నడుస్తోంది. ఇప్పటికీ ప్రపంచానికి నల్లమందు అందిస్తున్న ఏరియా అదే. ఓకే, అందుకని మెకాంగ్, రువాంగ్ అని 2 నదులు ఉంటాయి. ఆ 2 నదుల మధ్య ప్రాంతం దీనికి కేంద్రం. ఓకే, ఆ ఏరియా దాని గురించి యాక్చువల్గా ఆ మధ్య మణిపూర్ కుకీ గొడవలు జరిగినప్పుడు ఇది చర్చకు వచ్చింది. అంటే గోల్డెన్ ట్రయాంగిల్ పాసేజ్ ఉంది ఇక్కడ, ఆ పాసేజ్ మీద కంట్రోల్ కోసం ఈ గొడవలు జరుగుతున్నాయని ప్రస్తావన వచ్చింది. దాన్ని ఇప్పుడు వెండితెర మీదకు తీసుకొస్తున్నాడు ఈయన. తీసుకొచ్చి ఈ మొత్తం ఏరియా అంతా తిప్పుతాడు. ఓకే, తిప్పి అదే తను దీనిలో గ్లిమ్సెస్లో కూడా ప్రారంభం బ్రిటిష్ వాళ్ళని 250 సంవత్సరాలు ఇక్కడ కట్టిపడేసినటువంటిది ఆ మొక్కే అని చెప్పి మొదలుపెట్టాడు. మొదలుపెట్టి యాక్చువల్గా గసగసాల సాగు దీన్ని కలిపి చేస్తారు. కలిపి చేస్తూ దీన్ని కనిపెట్టడం కష్టం, చాలా నైపుణ్యంతో పట్టుకోవాలి. అందుకని చాలా టెక్నికల్ అంశాలు ముడిపడి ఉన్నాయి ఇక్కడ. అఫీషియల్ ల్యాబ్స్, అన్అఫీషియల్ ల్యాబ్స్ చాలా ఉంటాయి అక్కడ. ఓకే, వాళ్ళ మధ్య ఘర్షణలు జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటారు.
చాలా హత్యలు జరుగుతాయి. ఆర్మీ వాచ్ ఉంటుంది, చైనా ఆర్మీ వాచ్ ఉంటుంది, అలాగే ఇంటర్నేషనల్ ఆర్మీ వాచ్ ఉంటుంది. అక్కడ రకరకాల గందరగోళాలు, ఎప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అక్కడ ఇప్పటికీ. అదేదో 67 లేకపోతే అంతకంటే ముందు బ్రిటిష్ రూలు లేకపోతే ఫ్రెంచ్ వాళ్ళ రూల్ నాటి కథ కాదు, కాంటెంపరీ గొడవ కూడా. ఓకే. కనుక ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆయన ఆగ్నేయాసియా మాఫియా చరిత్ర మొత్తాన్ని తన కథకి నేపథ్యంగా చేసుకున్నాడంటే ఇది పార్ట్ 1, 2 ఇలా ఉండే ఛాన్సే కనిపిస్తోంది. ఓకే. టైటిల్ కూడా అందరు అనుకున్న టైటిల్ ఫిక్స్ చేశారు, డ్రాగన్ అనేది. డ్రాగన్ అనేది అధికారిక కాదు అనుకున్నాం, కానీ ఫైనల్గా దాన్నే చెప్పేశారు. ప్రతి క్యారెక్టర్ని అంటే ఎక్కడ ఏ క్యారెక్టర్ లూజ్గా లేదు, కంటెంట్కి కట్టుబడే నడిచింది. జనాలు చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు. నేను థియేటర్స్లో ప్లే అయిన తర్వాత రెస్పాన్స్ కూడా చాలా పీక్స్లో ఉంది. పానిక్ చేశాడు ఒక రకంగా ఫ్యాన్స్. అంటే ఇది అంటే ఇంత పెద్ద స్పాన్లో చేస్తున్నారా సినిమా అనేది అనుకోలేదు. ఒక కొత్త ఏరియాకి వెళ్ళింది సినిమా. ఓకే. కాబట్టి డెఫినెట్గా ఇది వాళ్ళు అనుకున్న టార్గెట్ పాన్ ఇండియా మార్కెట్లో తనదైన మార్క్ వేయటం కోసం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో చేస్తున్న ప్రయోగంగా అర్థమైంది. ఓకే.